రాత్రి వేళ చెప్పి బతికేవాళ్ళం. అది ఈ సినిమాలు సిలికోన్ రావడం వల్ల అది కూడా కనుమరుగైంది. ఒకవేళ ప్రభుత్వం పాత వృత్తి అయినటువంటి ఈ వృత్తిలో జీవించలేకపోతున్నాం, సమాజంలో మెరుగైన విధానం లేనందువల్ల సర్టిఫికేట్ లేక చదువుకొని ఉద్యోగాలు రాక అట్లా జీవించలేకపోతున్నాం. అదొకటి కాకుండా ఏమైనా పాత పాటల వ్యాపారాలు, బిందెల వ్యాపారాలు, ప్లాస్టిక్ వ్యాపారాలు ఇలాంటివి చేసుకున్నా బతుకుదాం అనుకుంటే జగదీష్ మాలు, జ్యోతి మాలు, డిమార్ట్లు ఇట్లా పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి అవి కూడా మా కొట్టగొట్టింది. నీ ఎక్కడ ఏంది ఇట్లా వృత్తిపరంగా బతకపోతుంది, ఇట్లా చదువు పరంగా ఉద్యోగాలు రాక సమాజపరంగా ఎదగలేకపోతుంది. నువ్వు ఏమీ ప్రతి ఒక్క మనిషి పుట్టినవాడు ఏదో విధంగా బతకాలి, తన బతకాలి, తన పిల్లలు బతికించుకోవాలి. అది జంతువులు అయితేనేమి, వృక్షాలు అయితేనేమి అన్నీ ఏది సమాజంలో ఉండే నైపుణ్యం అది. ఆ నైపుణ్యంలో మేము ఈ భారతదేశంలో పుట్టినందుకు మా పిల్లలు చదివించుకోవడానికి లేకపోవడం వల్ల కనీసం ఏదో అడిగి తిన్న బతుకుతామని భిక్షాటంతో వివిధ ఇది బుర్రకథలు చెప్పడము, వేషాలు వేసుకొని భిక్షాటం చేయడము, అదేవిధంగా కొంచెం పెద్ద పెద్ద ఆశ్రమాలు ఉంటే ఆశ్రమాల కాడికి అయ్యా మీకు అంతో ఇంతో ఇస్తాం అనేది కాసిరెడ్డి నాయన ఆశ్రమం అయితేనేమి, ఇదే వృద్ధాశ్రమం, వికలాంగుల ఆశ్రమాలు ఇట్లా ఉన్న ఆశ్రమ దేవశక్తి గురించి చెప్పి దేవుని యొక్క గుళ్ళు కడుతున్నట్టు చెప్పి దేవునికి అంత ఇస్తూ వీళ్ళు కొంచెం జీవనం పోతున్నారు. అది కూడా లేకుండా అయిపోయింది. ఈ టెక్నాలజీ జీవో రావడం, క్రికెట్ జీవో రావడం వల్ల, ఈ భిక్షాటన నిర్మూలన రావడం వల్ల ఎక్కడ మా జీవితాలకు అన్నీ నాశనం. ఒకేళ్ళి సర్టిఫికేట్లు రాక, ప్రభుత్వం కోఆపరేటివ్ లేక ఇట్లా మా కుల వృత్తిపరంగా బతకలేనప్పుడు మేము ఏ విధంగా బతకాలి, ఏ విధంగా జీవించాలి? అందుకనే ప్రభుత్వాన్ని మేము ఒకటే తెలియజేసుకుంటున్నాం. మాకు ఈ భిక్షాటన నిర్మూలన జరగాలంటే ఖచ్చితంగా మాకు కుల సర్టిఫికేట్లకు జీవో ఇవ్వాలి. జీవో ఇచ్చినప్పుడు మేమందుకు మేమే కనుమరుగు చేసుకుంటాం, మేమే భిక్షాటన మార్పులు ఆత్మగౌరవంగా బతుకుతాం. ప్రతి ఒక్క మనిషి ఆత్మగౌరవంగా బతకాలనుకుంటారు, కానీ హీనంగా బతకాలని ఎవరు కోరుకోగలరు? ఈ సమాజంలో ఆత్మగౌరవమే అనేది ముఖ్యము. అలాంటిది ఆత్మగౌరవం చంపుకొని బతుకున్నామంటే ఇంక ఎంత హీన వ్యవస్థలో ఉంటామో ప్రభుత్వాలు ఒకసారి ఆలోచించాలి. అదే కాకుండా ఈ విధంగా ఇన్ని టెక్నాలజీ జరుగుతూ ఇవి అక్కడక్కడ బాల్య వివాహాలు, మూఢనమ్మకాలు, వింతాచారాలు, భిక్షాటన చేస్తున్నారని చెప్పి జడ్జీలే, న్యాయస్థాన జడ్జీలే మా కాలనీలోకి వస్తున్నారు. పోలీస్ యంత్రాంగం వస్తుంది, మన రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చి అవగాహన తెలిపిస్తున్నాం. వారికి కూడా మేము లిఖితపూర్వకంగా ఇస్తున్నాం. మీరు ఊక చెప్పి ఫోటోలకు పేపర్లు టీవీలో కలిపి ఏదో పట్టుమరుగు అయిపోయిందంటే అది తుత్తు మాత్రమే. మాకు శాస్త్ర పరిష్కారం చేయండి. ఒక పరిష్కారం ఇచ్చినప్పుడే కదా, ఒక ఉపాధి కల్పించినప్పుడే కదా, మాకు జీవనోపాధి ఉన్నప్పుడే కదా మేము ఆ వృత్తులకు పోకుండా ఉంటామని చెప్పి ఇచ్చినా కూడా మాకు న్యాయం జరగలేదు. ఇప్పుడు కూడా ప్రభుత్వం కూడా మాకు గొంతు మీద కత్తిలాగా పెట్టి ఈ భిక్షాటన చేయకూడదు అనేది చాలా దుర్మార్గమైనది. మాకు అవకాశం ఇచ్చి మాకు సర్టిఫికేట్ ఇచ్చినా సంతోషం, లేదా ఈ విధంగా జీవోలాలు చేస్తే ఇదే రాష్ట్ర ప్రభుత్వం మేము ఒకటే కోరుకుంటున్నాం, మాకు ఎంట్రో నీయండి, మేమే ఆత్మహత్య చేసుకొని వస్తాం. ఎందుకు ఈ బతుకు ఎందుకు? మాకు ఒకవేళ రాష్ట్రపతికి లెటర్లు పెడుతున్నారు అడుగుతారు, మేము చావడానికి నాకు పర్మిషన్ ఇవ్వం. అట్లా మిమ్మల్ని మేము పర్మిషన్ అడుగుతున్నాం ప్రభుత్వాన్ని. మాకు జీవన ఉపాధి కల్పిస్తారా? మాకు సర్టిఫికేట్ ఇచ్చేదానికి జీవో ఇస్తారా? లేకపోతే మీరే మందించి మమ్మల్ని చావమని చెప్తారా? ఈ రెండు కోణాల్లో మీరు దర్యాప్తు చేసి పంపాలని చెప్పి కోరుకుంటున్నాం. మనం ఈ కర్నూలు జిల్లాలోనే ఎక్కువ మన బృందంగా జనాభా ఎక్కువ ఉంది, దాదాపు 30,000 జనాభా ఉన్నాం. అన్ని జిల్లాల కన్నా ఈ జిల్లాలోనే ఎక్కువ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఇది మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి గౌరవ ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఈరోజు కర్నూలు కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమనగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము జీవో నెంబర్ 58 27/10/2025 భిక్షాటన నిర్మూలనకే జీవో జారీ చేయడం జరిగింది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న బేడపుర సంఘాల కడుపు కోతగా ఏర్పడడం జరిగింది తెలియజేస్తున్నాం. మళ్ళీ ఈ భిక్షాటన నిర్మూలనకే జీవో ఇచ్చినటువంటి ప్రభుత్వము మరి బేడపుడుజం కమ్యూనిటీకి రిజర్వేషన్కు జీవో ఇస్తే ఈ భిక్షాటన నిర్మూలన మా జాతిలో ఉంటుందని కూడా ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాం. గతంలో పూర్వము విధానం చూసుకుంటే బుర్రకథల ద్వారా, యక్షగణాల ద్వారా, వివిధ వేషాలు వేసుకొని వీధి నాటకాల ద్వారా ఎంతో మెరుగుగా జీవన విధానం ఉండేది. దానివల్ల కాలక్రమంగా ఈ సినిమాలు, ఈ సెల్ ఫోన్లు రావడం వల్ల అవి కనుమరుగైపోయి జానపదాల విధానాలు కనుమరుగైనదని అందరికీ తెలిసిన సత్యం. అదేవిధంగా పాత బట్టలు, ప్లాస్టిక్ వ్యాపారాలు, బిందెల వ్యాపారాలు చేసుకుని జీవించే, ఈత చేపలు ఆడుకొని జీవించే మా కులము అది కూడా కనుమరుగయ్యి పెద్ద పెద్ద మాల్లు ఏర్పాటు కావడం జరిగింది. జ్యోతి మాల్ అయితేనేమి, డిమార్ట్ అయితేనేమి ఇవల్ల పెద్ద పెద్ద మాల్ వేయడం వల్ల ఆ యొక్క వృత్తి విధానాలు కూడా కనుమరుగైపోతే ఇట్లా కుల సర్టిఫికేట్ లేక, న్యాయబద్ధంగా రిజర్వేషన్ కుల సర్టిఫికేట్ లేక, అదేవిధంగా విద్యా ఉద్యోగ సంక్షేమ పథకాలు అందక, చదువుకొని ఉద్యోగాలు రాక
అదే పాత వృత్తి అయినటువంటి కళ నైపుణ్యాన్ని సమాజంలో జీవించలేకపోవడం వల్లనే ఇంక ఎక్కడ తోచని పరిస్థితిలోనే బురదంగ కమ్యూనిటీకి చెందిన వారు భిక్షాటన వైపు మొగ్గు చూపించడం జరిగింది. వారు చిన్న చిన్న భిక్షాటనలు చేసుకుంటూ వారి యొక్క కాలాన్ని గడుపుకుంటూ ఈ దేవుని సెంటిమెంట్లు అయితేనేమి, అదే సందాల రూపకంగా అదే అనాథాశ్రమము, వృద్ధాశ్రమము, కాసిరెడ్డి నాయన ఆశ్రమం అనేది సందాలు ఏర్పాటు చేసుకుని ఆ ఆశ్రమాలు కూడా వాళ్ళు అంతో ఇంతో ప్రోత్సాహం ఇస్తూ వారిని వెలుగుపరుస్తూ ఆ ఆశ్రమాలను వెలుగు నింపుతూ వారి కుటుంబాలను కూడా వెలుగు నింపుకున్న వ్యవస్థ ఉండేది. అదేవిధంగా భిక్షాటన చేసుకుంటూ వివిధ వేషాలు వేసుకొని ఊరు తిరుగుతూ జీవించే కులానికి ఈరోజు భిక్షాటన నిర్మూలన చేయడం అనేది చాలా దుర్మార్గమైన విషయము. కాబట్టి ఇలాంటి ప్రభుత్వము ఒక పరిష్కారం చేయకుండా ఒక సంచార కులాలకు వాళ్ళకి న్యాయబద్ధమైన రిజర్వేషన్ హక్కులకు న్యాయం చేసే విధంగా చట్టాలు జీవోలు చేయకుండా నిర్మూలనకు అనేది ఒక జీవో తేవడం అనేది చాలా దుర్మార్గమైనదిగా మేము భావిస్తున్నాము. నేటికైనా సరే ఈ భిక్షాటన నిర్మూలన కావాలంటే ఆంధ్రప్రదేశ్లో బురదంగ కమ్యూనిటీకి తక్షణమే ఈ యొక్క జీవో ఇచ్చి మాకు కూడా రిజర్వేషన్ హక్కులు అందే విధంగా చూడాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఈ విషయం పైన జడ్జీలు అయితేనేమి, లాయర్లు అయితేనేమి, పోలీస్ యంత్రాంగం అయితేనేమి బురదంగల్ కాలనీలకు వచ్చి భిక్షాటన, మూఢనమ్మకాలు, బాల్య వివాహాలు చేయకూడదు అని చెప్పి ఒకవేళ అవగాహన సదస్సులు పెడుతున్నప్పుడు కూడా మేము ఎంతో ప్రభుత్వాన్ని కూడా తెలియజేసుకుంటాం. మాకు న్యాయబద్ధమైన ఎస్సీ సర్టిఫికేట్లకు మాకు జీవో ఇస్తే మేమే ఆత్మగౌరవంగా జీవించుకుంటాం. ఏ యొక్క వ్యక్తి అయినా సరే ఆత్మగౌరవంగా జీవించాలనుకుంటాడు కానీ ఆత్మహీనంగా జీవించాలని ఏ వ్యక్తి అనుకోడు. ఆ విధంగా ఆత్మహీనంగా జీవించడానికి కారణం ఏంటంటే మాకు ఎలాంటి అవకాశాలు లేకుండా ప్రభుత్వం యొక్క కోఆపరేట్ లేక మా కుల పునాది మీద మేము జీవించలేకపోవడం వల్లే ఈ యొక్క వ్యవస్థకు పోతున్నామని చెప్పి లిఖితపూర్వకం కూడా ప్రభుత్వానికి ఇచ్చినా కూడా న్యాయం చేయని వ్యవస్థలో ఉంది. కాబట్టి నేటికైనా సరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మేము ఒకటే తెలియజేసుకుంటున్నాం, భిక్షాటన నిర్మూలన చేయాలంటే బురదంగాల్లో కూడా జీవో ఇంప్లిమెంట్ చేసి చట్టబద్ధ న్యాయం చేసినప్పుడే మేము నిర్మూలించుకోగలుగుతామని కూడా తెలియజేసుకుంటాం. జై హింద్, జై బురదంగం, జై